sorry ass DJ. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండా వరల్డ్. ఈరోజు నేనైతే ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చానండి. ఇది ఏం ఎగ్జిబిషన్ అంటే ఆకృతి ఎగ్జిబిషన్ అన్న. దీంట్లో ఇది తాజ్ హోటల్లో ఉంటుందన్నమాట ఈ ఎగ్జిబిషను. దీనికోసం చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ తాజ్ హోటల్ అయితే వచ్చింది. నేను ఎగ్జిబిషన్కి అయితే వచ్చానమాట. ఇదిగోండి తాజ్ కృష్ణ అనమాట. సో ఇటు నుంచి వెళ్తే మనకి తాజ్ కృష్ణ కార్స్ బయటకు వస్తున్నాయి కదా, సో అదైతే ఎగ్జిట్. ఇంకొంచెం ముందుకు వెళ్తే దానికి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం చూపిస్తాను ఆగండి. ఎస్, ఇది తాజ్ కృష్ణ హోటల్. అసలు లోపలైతే అద్దరిపోయింది. ఎగ్జిబిషన్ కోసం అయితే నేనైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేసాను. ఎందుకంటే దానిలో శారీస్, జ్యువెలరీ, చెప్పల్స్, లాట్స్ ఆఫ్ కలెక్షన్, న్యూ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ యూనిక్గా ఉంటాయి ప్రతిదీ. నాకు అందుకే అక్కడ ఒక రూపాయి ఎక్కువ పోయినా సరే కానీ అక్కడ కలెక్షన్స్ అయితే పిచ్చ నచ్చుతాయి. సో ఫస్ట్ ట్రెండింగ్ ఏంటనేది ఎగ్జిబిషన్లో అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. నేను ఎంట్రన్స్ చూపిస్తున్నా మీకు. అదైతే ఇందాక చూపించింది ఎగ్జిట్. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది అనమాట. మీకైతే పండగ. నాకైతే ఈ ఎగ్జిబిషన్ వీడియో షూట్ చేసి మీ అందరికీ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని లోపల ఎగ్జిబిషన్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపించాలని నాకు అనిపించింది. సో యాస్ లోపల ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎంటర్ అవగానే అక్కడ సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా మన కార్ చెక్ అయితే చేస్తారండి. కార్ చెక్కింగ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత సో కార్ పార్కింగ్లోకి. సో ఇదంతా న్యూ ఇయర్ క్రిస్మస్ కాబట్టి సో తాజ్ కృష్ణలో మొత్తం స్టార్స్ అండ్ లైట్స్ అయితే ఫుల్ ఉన్నాయి. నేను వెళ్ళింది ఈవినింగ్ 4 o'clock కాబట్టి ఇంకా లైట్స్ అయితే ఆన్ అవ్వాల. ఇంకొక 1 hour అయిపోతే కనుక ఆ లైట్స్ అన్నీ ఫుల్ లైట్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది తాజ్ కృష్ణ. ఎస్, ఫైనల్లీ పార్కింగ్ అయితే అయిపోయింది. పార్కింగ్ పెట్టేసుకున్న. ఇదిగోండి ఇది ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది. అదేదేమో హోటల్ అండ్ రెస్టారెంట్ మొత్తం అనమాట అక్కడ స్టే చేయడానికి. సో నేను వెళ్ళేది ఈ ఎగ్జిబిషన్ అనమాట ఈ బ్లాక్లోకి. సో ఎంట్రన్స్ అయితే ఇదనమాట. అక్కడ చూసారా ప్రతి ఒక్కరి చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. బ్యాగ్తోనే బయటకు వస్తారు. అక్కడికి వెళ్ళినోడు షాపింగ్ చేయకుండా అయితే బయటికి అయితే రారండి. చూసారా ఒక్కొక్కరు ఎన్ని బ్యాగ్స్ పట్టుకున్నదా. పల్స్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్ అయితే అద్దరిపోయాయండి. ఇదిగోండి ఆకృతి హై లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అనమాట. 23rd, 24th, 25th. ఎస్, ఈ మంత్ డిసెంబర్లో 24th, 30th, 25th, 26th ఆల్సో డిసెంబర్. అది 4 days ఉంది. తాజ్ కృష్ణ ఆకృతి కలెక్షన్స్. ఆకృతి ఎప్పుడు తాజ్ కృష్ణలోనే ఉంటుంది అనమాట. యాస్, ఇదైతే కిందకి వెళ్తున్నా లోపలికి వచ్చేసాను అనమాట. సో ఇది కిందకి వెళ్తే మనకి వాళ్ళు నెంబర్ అనేది ఆ బుక్లో రాసుకుంటారు. మన నేమ్ అండ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటారు. సో నన్ను అడిగారు, నేనైతే ఎంటర్ చేసి ఇచ్చాను. అది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ ఫుడ్ అయితే ఫుల్ కాస్ట్ ఉంటుందండి. ఫుడ్ అయితే మనం అయితే తినలేము. ఒక చిన్న పేస్ట్రీ కూడా 200, 250 అట్లా ఉంటుంది. సో ఇదిగోండి ఇది అయితే బట్టలు అంటే ఆమె వేసుకుంది కదండి. ప్రతి ఒక్క స్టాల్స్లో ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కలెక్షన్ ఉంటుంది అనేది ఒకళ్ళు నించొని అక్కడ ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని ఉంటారనమాట. అదిగోండి ఆమె వేసుకున్న అవుట్ఫిట్ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ అనమాట అక్కడ ఎక్కువ ఉండేది. సో ఏ స్టాల్కి ఆ స్టాల్ ఎలా ఉంటాయని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయండి, అద్దరిపోతాయి. శారీస్ అయితే పిచ్చగా మనం 20 కాకపోతే మినిమం 15,000 ఉంటుంది ఈ శారీ. అలా ఉంటాయి అన్నమాట. కానీ
యూనిక్ అంటే యూనిక్ కలెక్షన్. ప్రతి ఒక్క స్టాల్లో ఒక మోడల్ అయితే ఉంటారండి. మోడల్గా తను డ్రెస్ వేసుకొని అంత చూపిస్తూ ఉంటుంది. శారీస్ డ్రెస్సెస్ అయితే ఫైనల్లీ ఆపోజిట్ స్టాల్లో జ్యువెలరీ అది ఉండగానే నేను శారీస్ వైపు వెళ్తానా, ముందు జ్యువెలరీ అయితే ఇట్లా రా రా అని లాగుతుంది. సో జ్యువెలరీ కలెక్షన్కి వచ్చాను. చూడండి ఒక్కొక్కటి ఎలా ఉందో. చోకర్, ఏ నెక్లెస్, పర్ల్ సెట్స్, అంకట్స్, అస్సలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత యూనిక్గా ఉన్నాయో చూడండి. నాకైతే పిచ్చి ఎక్కిపోయింది ఫస్ట్ స్టాల్లోనే పెట్టడం. నాకు బ్రేస్లెట్స్ అయితే చాలా నచ్చినాయి. మళ్ళీ ఇటు శారీస్ దగ్గరికి వచ్చాను. అక్కడైతే అదేంటి బెనారస్ శారీస్ అనమాట. నాకు 20,000 చెప్పిన ఒక రెడ్ కలర్ శారీ, 20 కాదు 18,000 చెప్పారు. ఒక రెడ్ కలర్ శారీ అయితే ఉంది. నేను పట్టుకున్నా చూడండి ఆ శారీ. అది దగ్గర మనకి 18,000 దాకా చెప్పారు. పిచ్చగా నచ్చింది నాకైతే. వేసుకొని చూపిస్తాను నాకండి, అతన్ని తీయమంటున్నా శారీ. అది వేసుకొని చూపిస్తే మీకు నాకు ఒంటి మీద ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. అదంతా పళ్ళు మీద వర్క్ వచ్చిందనమాట. సో మామూలుగా లేవు అన్ని చీరలు అయితే. సో చూడండి వేసుకుంటున్నా. సో అట్లా అనమాట. ఒక్కొక్క స్టాల్కి ఇద్దరు లేడీస్ అలా ఉంటారు. ఏ టైప్ ఆఫ్ శారీ కలెక్షన్ ఉంటుందో కూడా వాళ్ళు వేసుకొని ఉంటారనమాట. ఆ టైప్స్ ఆఫ్ శారీస్ అనేది ఉంటాయని. సో మనకి ఈజీగా అర్థమవుతుంది, ఓహో ఈ స్టాల్లో ఇలాంటి శారీస్ ఉంటాయని. సో అదైతే 18,000 చెప్పారు. ఇంకా 2-3 శారీస్ చూసా. సో ఏదైనా కానీ మినిమం 15,000 ఎబోనే ఉంటాయి అన్నమాట. సో నేను అవి చూసేసి నెక్స్ట్ స్టాల్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఒక స్టాల్లో టెంప్ట్ అక్కడే కొనుక్కుంటే ఇంకా డబ్బులు ఉండవు కదా. సో చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ స్టాల్కి ఒక నేమ్ అండ్ ఈచ్ స్టాల్కి ఒక నెంబర్ కూడా ఉంటుంది అన్నమాట. సో వెళ్తాము. అక్కడ మనం వీళ్ళకి సపరేట్గా కూడా ఈ ఎగ్జిబిషన్ కాబట్టి ఎగ్జిబిషన్లో పెడతాం, కానీ వీళ్ళకి సపరేట్గా ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ యూనిక్ బిజినెస్ అనేవి ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర మన కలెక్షన్ నచ్చితే కనుక వాళ్ళ దగ్గర మన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని హైదరాబాద్లో ఎక్కడ ఈ షాప్స్ అనేది మనం కనుక్కొని కావాలంటే ఆ షాప్స్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. నాకు అక్కడ ఒక చాకర్ అయితే నచ్చింది. అది 5,000 అరౌండ్ అలా చెప్పారు. 5 ఎంతో చెప్పినట్టున్నారు. కానీ నాకైతే రీజనబుల్లే అనిపించిందండి. ఇక్కడ హ్యాండ్ బ్రేస్లెట్స్ అయితే సూపర్ ఉన్నాయండి. ఒక్కొక్క కాస్ట్ అయితే కనుక్కుందాం. 7,500 वो सिल्वर बेस पे है, मोजोनाइट के साथ है वो। ओके सिल्वर తీస్తున్నా కదా ఇది. आपको ओनली झुमकी चाहिए दिस साइड में, ओनली चोकर्स भी ले सकते हैं वाला 5,500. ఫస్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఫస్ట్ పైది ఫస్ట్ లైన్ లో ఫస్ట్ 13,500. $5,500. उसी का छोटा डिजाइन भी है मैम हमारे पास, और टॉप पीस 3,500 की रेंज में. 3,500 55 అంటే 3,500. ఈ బాగున్నాయి ఇవి ఇండిపెండెన్స్ బ్లాక్ బీట్స్లలోకి చాలా బాగుంటాయి కదా. వస్తారు.
లోపల అది బాగుంది. బ్లూ కలర్ దడుగు ఫస్ట్ది 17 సూపర్ ఉంది కదా. Hi ma'am, hello. మీడియం సైజ్. Medium size. చూడు దీంట్లో చూడు, దీంట్లో కలర్స్ ఏమున్నాయి? దీంట్లో బాగుంది, ఫుల్గా ఉంది కదా. ఈ కలరే బాగుంది. బ్లాక్ ఉంది, లాస్ట్ టైం తీసుకున్నాం బ్లాక్. లాస్ట్ టైం అంటే 1 year అయింది, 1 year బ్యాక్. Indo-Western skirts में ఆరెంజ్ కలర్ బాగుంది. ఆరెంజ్ తీసుకో, ఒకసారి తీసుకుంటా. ఇది రెడ్ దుప్పట్టా, అది మామూలుగా ఉంది, అది వద్దులే బా. ఇదే బాగుంది. ఇవి ఏం క్లాత్? with blouse only. Yes. With blouse. Yes. చూడు మరి ఒకసారి. Shall I show you? అది కూడా బాగుంది. అది చూడు. Pure.
హాయ్. హాయ్. చూసారు కదండి ఎంత కలెక్షన్ ఉందో. సో ఇంకా చాలా షాపింగ్ అయితే ఉంది. సో అంత లెంతీ వీడియో పెట్టలేక దీన్ని 2 పార్ట్స్ చేశాను. సో మీకు ఇంకా నెక్స్ట్ పార్ట్లో నేను మీకు చూపిస్తానండి. ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇంకా మీరు మంచి మంచి కలెక్షన్ చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. See you. Thank you. Bye bye. Please subscribe the channel. Bye.